జై శ్రీ గురుదేవ దత్త. ఓం సాయిరామ్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా, అన్ని వీడియోస్లో కూడా హ్యాపీగా ఉంది అంటున్నాను. అసలు దీక్షలో ప్రతి ప్రాసెస్ కూడా, ప్రతి డే కూడా చాలా ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్గా ఉంటుందన్నమాట. ఈరోజు జస్ట్ ఇప్పుడే ఒక ½ అవర్ అవుతుంది నా భిక్షాటన. అంటే ఏంటంటే, సాయిబాబా భిక్షాటన చేసేవాళ్ళు డైలీ. అంటే ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన భిక్ష తీసుకునేవాళ్ళు. భిక్ష తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? అసలు సాయిబాబా భిక్ష ఎందుకు తీసుకునేవాళ్ళు? ఆయనకి లేక, ఆయన తలుచుకుంటే అసలు ఆయన పవర్స్, ఆయన తలుచుకుంటే ఆయన పరమాత్మ, ఆయన మనకి ఇచ్చిందే కదా మనం తినేది. సో ప్రతి గురువు కూడా భిక్షాటన ఎందుకు చేసేవాళ్ళు తెలుసా? మన కర్మలు. ఆయన ఏదో 2 రోటీస్ తీసుకుంటున్నారు, ఇంత బియ్యం తీసుకుంటున్నారంటే అదేదో మనం ఆయన ఫుడ్ లేక ఫుడ్ తీసుకోవడం కాదు. మన పాప కర్మలు ఏవైతే ఉంటాయో ఆ ద్వారా తీసుకుంటున్నారు. అసలు అలాంటి పుణ్యాత్ములకి దానం చేసిన ఎంతో మంది ఎంత పుణ్యాత్ములు అయ్యారో అసలు మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే అసలు ఏ మాల తీసుకున్నా కూడా మనము భిక్షాటన మీదే బతకాలంట. ఉన్న మాల తీసుకున్న అంత ప్రాసెస్లో, ఈ బిజీ లైఫ్లో భిక్షాటన చేసి అట్లా ఎవరు చెయ్యట్లేదు, కానీ భిక్షాటన మీదే బ్రతకాలంట. సో అందుకే మన దీక్షలో కొన్ని స్పెసిఫిక్ డేస్, అంటే 41 డేస్ చేసేవాళ్ళు ఒక 10-11 డేస్, కానీ నేను 11 డేస్ చేస్తున్నాను కాబట్టి 1-2 డేస్ నేను భిక్షాటన అనేది చేశాను అనమాట. ఆ భిక్షాటనలో కొన్ని వీడియోస్ తీశాను. అసలు ఏంటి, నేను నా భిక్షాటన ఎలా ఉందని చెప్పేసి ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ ఎండింగ్లో పెడతాను, ఈ వీడియో ఎండింగ్లో. అసలు భిక్షాటన చేయడం వల్ల ఏంటి యూజెస్, అసలు ఎందుకు చేయాలి ఆ ప్రాసెస్ అనేది నాకు తెలిసింది నేను ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. భిక్షాటన చేయడం వల్ల మన ఆరోగ్యన్స్ అనేది తగ్గుతుంది. అది మన ఆరోగ్యన్స్, మన సరౌండింగ్స్. నేను ఒకరిని అడగాలేంటి, ఎందుకంటే ఇప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ని వెళ్ళి అడిగితే, అఫ్కోర్స్ వెళ్ళి అడగాలంటే కొంచెం భయంగా, కొంచెం షైగా అట్లా ఫీల్ అవుతాం అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి నేను తీసుకునేవాడిని, మీరు దానం చేసేవాళ్ళు, నేను దానం తీసుకుంటున్నాను అని చెప్పేసి మనం భిక్షాటన చేసి వచ్చిన భిక్షని కొంచెం మీరు స్వీకరించి ఇంకొంచెం అన్నదానం కింద చేయొచ్చు అనమాట. అది భిక్షాటన ప్రాసెస్ అనేది. ఇట్లా మనం ప్రతి ఒక్క దీక్షలో కొన్ని నియమాలు, కొన్ని ప్రాసెస్లు, స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రతి స్టెప్ కూడా మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. నేను వినగానే ఇట్లా చేసేటప్పుడు మీరు భిక్షాటన తప్పకుండా చెయ్యాలి, ఆ భిక్షాటన చేస్తే చాలా మంచిది, దీనివల్ల ఇది యూజెస్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా, అంటే వావ్ ఇట్లా ఉంటుందా, ఇట్లా చెయ్యాలా, నిజమే కదా అన్న ఒక థాట్ ప్రాసెస్లోకి వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత స్లోగా రేట్ చేద్దాం, ఎల్లుండి చేద్దాం భిక్షాటన చెప్పి. ఎందుకంటే భయం వేస్తుంది, ఒక స్ట్రేంజర్ని వెళ్ళి ఎట్లా అడుగుతామో అని చెప్పేసి. బాబా గారే మీరే మాలేసుకుంటే ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు అన్నట్టు నన్ను మా ఫ్రెండ్ వాళ్ళు భిక్షకు పిలిచారనమాట. నేను ఆ వీడియో క్లిప్ వరకే తీశాను. బట్ నేను అక్కడ ఉన్న వాచ్మ్యాన్ అంకుల్ వాళ్ళందరి దగ్గర కూడా భిక్ష తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఆ భిక్ష ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో ఎందుకు నాకు తెలియదు, మరి నాకు అలా అనిపించిందో అది నిజమో, వాళ్ళు ఎంత హ్యాపీగా, ఓ మై గాడ్ ఎంత రెస్పెక్ట్తో ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అసలు ఆ గ్రాటిట్యూడ్, అంటే అమ్మ ఎలా అయితే పెడతదో ఆ ఫుడ్, నాకు ఆ విధంగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో ఆ భిక్షాటన ప్రాసెస్ అనేది అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. సాయిబాబా భిక్ష తీసుకొని ఏం నేర్పించారు, ఆయన అంటే స్వామి, పెద్ద ఆయన అంత పవర్ఫుల్ గురువు కాబట్టి ఆయన అంటే కర్మలు తీసుకుంటాం, కానీ మనం ఏం తీసుకుంటాము, మనము నేర్చుకునేది మనం నేర్చుకుంటాం. ఎలా అంటే మన సరెండరెన్స్, గాడ్కి సరెండరెన్స్. మనకి మెటీరియలిస్టిక్ లైఫ్ మీద ఏం లేదు, నేను సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నా అని చెప్పడానికి మనం ఈ భిక్షాటన అనేది తప్పకుండా చేయాలన్నమాట. వాళ్ళు ఏ కుళ్ళిపోయిన ఫ్రూట్ ఇస్తే అదే తినాలి, నేను అదే మైండ్ సెట్తో వెళ్ళాను. వాళ్ళు ఏది ఇస్తే, నాకు తెలియని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏది ఇస్తే నేను అదే తీసుకుంటాను. ఈ చిన్నది ఇచ్చారా, పెద్దది ఇచ్చారా, 2 రూపాయలు ఇచ్చారా, 10 రూపాయలు ఇచ్చారా అనేది అసలు నేను చూడను అనే ఒక థాట్ ప్రాసెస్తో నేను వెళ్ళాను అనమాట. ఎంత బాగా జరిగిందో ఆ భిక్షాటన. అపార్ట్మెంట్లో మొత్తం అయిపోయిన తర్వాత నేను రిటర్న్ అవుతున్నప్పుడు నాకు 2 ఆవులు బచ్చాయి. వాటికి అసలు నేను అరటిపళ్ళు పెట్టి, ఏమో తెలియదు, నా మనసుకి ఈ చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే మీరు భిక్ష తీసుకునేటప్పుడు మీరు ఇట్లాగా మీ కొంగు జాపి భిక్షాన్ దేహి అని చెప్పేసి, వచ్చిన ఏ ఫ్రూట్ అయితే వచ్చిందో, లేకపోతే ఏదైతే పండు ఏదైనా వచ్చినప్పుడు మీరు దైవంతో సమానం ఆ ప్రసాదం కింద స్వీకరించి భిక్షాటన అనేది చేయాలన్నమాట. ఆ భిక్షాటన చేసేటప్పుడు ప్రతి ప్యూర్ ఇంటెన్షన్స్ పెట్టుకోండి. ఎందుకు ప్యూర్ ఇంటెన్షన్స్ పెట్టుకోవాలంటే, మీరు ఎప్పుడు కూడా నేను అడగటం ఏంటి అనే ఇంటెన్షన్స్తో, తెలిసిన వాళ్ళని, అంటే పూజారి గారు వీళ్ళు ఏం చెప్పారంటే, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి తీసుకోవచ్చు అన్న, కానీ నేను ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేయలేదు. నాకు ఎవరైతే స్ట్రేంజర్స్ ఉంటారో నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను, వాళ్ళు ఎంత ఇస్తే అంత దగ్గర తీసుకుంటాను అనే ఒక థాట్ ప్రాసెస్తో వెళ్ళాను అనమాట. త్రూ బాబాస్ గ్రేస్ అంతా మంచిగానే జరిగింది. సో ఈ భిక్షాటన అనే ప్రాసెస్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మీరు
మీరు చేసుకుంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ డేస్లో చేయాలంటే చెయ్యలేము. ఇలా ఒకటి మన లెర్నింగ్ స్టేజ్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఒక దీక్షలు తీసుకున్నప్పుడు స్టార్ట్ చేయడం, నేర్చుకోవడం అనేది చాలా లైక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ దీక్ష తీసుకునేటప్పుడు ఫస్ట్ నేను చేసిన ప్రాసెస్ ఇలా చెయ్యాలో లేదో నాకు తెలీదు. ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు ఏం చేశానంటే నేను బాబా గారి దగ్గరికి వెళ్ళాను. నాకు ఏదైతే కావాలో నా మనసులో కోరికలు ఏవో సరే మెటీరియలిస్టిక్ కోరికలు మామూలు ఏవైతే అవో నేనే కొంగు చాపి బాబా గారిని భిక్ష ఏమని అడిగాను. ఆయన కాదన్నారు కదా మామూలుగా ఉన్నప్పుడు, అందులో దీక్షలో ఉన్నప్పుడు అసలు కాదన్నారు కదా. అయిన తర్వాత నా ఫస్ట్ పేరెంట్స్ని అడిగి తర్వాత బాబాని అడిగి తర్వాత పేరెంట్స్ అన్నా చేయొచ్చు. దాని తర్వాత మా మమ్మీ చెప్పారు, మా అన్నయ్య వచ్చారు, మా అన్నయ్యని అడిగాను, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి అట్లా అందరు వాళ్ళ ఇంటికి అట్లా అయ్యింది. ఓ మై గాడ్, అసలు ఇది నేను లైఫ్లో ఇలా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఇలా ఉంటుందని నాకు అస్సలు తెలియదు అనమాట. నేను అసలు ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను, ఇమ్మీడియట్గా ఇది షేర్ చేయాలని చెప్పి అసలు ఆ క్యూరియాసిటీ ఆగట్లేదు. అందుకే నేను ఇమ్మీడియట్గా ఈ వీడియో చేశాను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. And thank you so much for the opportunity given by Baba. It's all through Baba's blessings అనిపిస్తుంది నాకు. ఆ గురు దత్తాత్రేయులు వారు, ఆ సాయిబాబా ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉండాలి, ఇది ఎప్పుడు హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పేసి నాకు ఎందుకో తెలీదు ఈరోజు అట్లా చెప్పాలనిపిస్తుంది. ఓకే, మనిషి అంటే డౌన్ టు ఎర్త్ ఉండాలి, చాలా హంబుల్గా ఉండాలి. ఆఫ్ కోర్స్ ఎన్ని చేసినా మనం ఫుడ్ కోసమే కదా అని ఏయో థాట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఆరా అలా బిల్డ్ అయిపోయింది నాకు ఈరోజు అసలు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. I hope you will really like this video. Now you can see the clips of my Bhiksha. Thank you so much for watching. Bye bye. మా లైట్ వేయండి మా. అలా ఒకసారి ఇల్లంతా తిరిగి అది నా కంపెనీ మొబీస్, అది బ్లూ గ్లాసెస్. అందుకని ఆమె కోసం ఇల్లు కొన్నాను. దగ్గర అవుతుందని కానీ నేను కంపెనీ మారిపోయాను. అంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట నాకు. పల్లవి మాత్రం వీడియోలో పడకూడదని. బాబాదే అలా చేస్తా. బాబా బాబా అని ఉంటది చూస్తే. భిక్షాందేహి స్వామి ఇస్తున్నా. అందులో పెట్టుకున్నాను, ఇందులో పెట్టేసేయండి. అలా ట్రే పెట్టి ఆవిడ తీసేసుకుంటాను. అక్కడ పెడుతున్నారులే వాళ్ళు.